పెన్షన్ వస్తుందా మీకు? పెన్షన్ వస్తుందా? ఎంత వస్తుంది? 4 ఏళ్ళు వస్తున్నాయి. అంతకు మొదలు ఎంత వచ్చింది? 3 ఏళ్ళు 5 సంవత్సరాలు 3 వందలు ఇచ్చాడు. ఏంది ఆయన ఎమ్మటే పెంచుతానన్నాడుగా రాగానే? ఏమి ఏళ్ళు రాగానే 4 ఏళ్ళు ఇచ్చాడు. అది 4 ఏళ్ళు సరిగ్గా ఇస్తున్నాడా? బాగా పర్వాలేదు అయ్యా. ఉపయోగపడుతున్నాయి అంటారు మందులకి? మేము హాయిగా బతుకుతున్నాం. ముసలి నాకు 90 ఏళ్ళు వచ్చింది, ఆయన హాయిగా బతుకుతున్నా. ఏంది మరి ఇప్పుడు మీ 90 ఏళ్ళు అంటే కనుక నీలం సంజీవ్ రెడ్డి దగ్గర నుంచి ముఖ్యమంత్రులు చూసుంటారు మీరు. మరి గడిచిన 5 సంవత్సరాల పరిపాలన ఎలా అనిపించింది మీకు? మాకు చంద్రబాబు భగవంతుడు అనుకుంటున్నాం అయ్యా. అంటే అసలు ఇప్పుడు చంద్రబాబు భగవంతుడు అంటున్నారు, ఓకే. పోయినసారి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు పరిపాలన చేశాడు కదా, చేసి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాడు, భయపెట్టాడు మిమ్మల్ని కూడా. ఏందంట అంత భయపెట్టాడు? ఇప్పుడు మేము ఏమన్నా బాకీ ఉంటే అడగడానికి వాళ్ళు వైఎస్సీ వాళ్ళ పార్టీలో ఉన్నవాళ్ళు కేసు పెడతామన్నారు. మీకు ఇవ్వాల్సిన డబ్బులకే ఇవ్వాలి, మాకు డబ్బు ఇవ్వాల్సి మేము అడిగితే కేసు పెడతామన్నారు. కేసు పెడతామంటే మెలకుండా ఊరుకున్నాము. ఏది వాడు 5 సంవత్సరాలు వాడు బాకీ రాలేదు, ఇప్పుడు కూడా రాలా. డబ్బులు అడిగితే కేసు పెడతాం అన్నారు, అడగలా, మానుకున్నాం. సరే, మీరు గడిచిన 5 సంవత్సరాల పరిపాలన చూశారు, ఇప్పుడు 5 నెలల పరిపాలన చూశారు. ఏది బాగుంది అనిపిస్తుంది మీకు? ఇదే బాగుందయ్యా, బాగా మాకు చంద్రబాబు పరిపాలనే బాగుంది. ఇవి కాదు, మొట్టమొదటి కూడా బాగా చేశాడు. వాడు రాజశేఖర రెడ్డి కంటే కూడా చంద్రబాబే బాగా చేశాడు. ఏం చేశాడు? రాజశేఖర రెడ్డి బాగా పరిపాలన చేశాడు, ఆయన మించే పరిపాలన చేస్తా అన్నాడు జగన్మోహన్ రెడ్డి. శైలా రోడ్లు పగిలిపోయినాయి, మట్టి చట్టడి మట్టి ఇలా రోడ్డు అంతా ఇప్పుడు ఆట రోడ్డు రాస పట్టిపోయింది, అది ఇప్పుడు బాగు చేశారు. మట్టి తోలారు. ఇప్పుడు ఏం మాకు రూపాయి పని చేయలేదు అతను. పోయిన 5 సంవత్సరాలు ఏం పని చేయలేదు అంటారు? రూపాయి. పంచాయతీల్లో డబ్బు కూడా శుభ్రంగా బాగు చేసి ఎత్తుకెళ్ళాడు. ఏం పని చేస్తారు? పంచాయతీ డబ్బులు కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి శుభ్రంగా వెళ్ళి పంచాయతీలు ఏం పని చేస్తారు అయ్యా? ఏం పని చేస్తారు? ఆఫీసులో డబ్బులు ఎత్తుకెళ్తుంటే వాడు పరిపాలన దిక్కుమాలు ఇట్లాగా ఉంటే మళ్ళీ వస్తే ఆరిపోయేవాడు. శుభ్రంగా ఆరిపోయేవాడు. ఇప్పుడే ఆరిపోయారు. చంద్రబాబుని గెలిపించుకుని ప్రజలందరూ నాశనం అయ్యారని చెబుతుంటే జగన్మోహన్ రెడ్డి వాడు చెబుతాడయ్యా, వాడు ఏంటి అబద్ధము, అంత అబద్ధం. వాడు తెలియగలడైతే కోపం ఎందుకు? ఆయన చేసిన పని నువ్వు కూడా చెయ్యి, మంచి పని. నువ్వేం పని చేసావు? ఏం పని చేయలేదు. బటన్ నొక్కి డబ్బులు వేసాడంటగా, బటన్ నొక్కి డబ్బులు వేసాడంట. వాడు పాడేశాడు. ఇటు 5 రూపాయలు పెట్టాలి, 10 రూపాయలు తెంగాడు. ఇటు 5 వేసి అటు 10 తీసుకున్నాడు. వాడి పని దరిద్రం, దేశానికే దరిద్రం. అది మళ్ళీ వచ్చేస్తాను అంటున్నాడు మరి గట్టిగా. దొడ్డికి రావాల్సింది ఇంకాడికి వస్తాడు వాడు. మళ్ళీ వచ్చేస్తాను, 20 ఏళ్ళు ఎలక్షన్లు ఉంటాయంటే ఆయన గట్టిగా. వాడు ఎన్నిసార్లు వచ్చినా ఇక వాడికి ఓటు ఎన్ని జనం. ఎందుకని నమ్మట్లేదు అంటారు? వాడు ఏం పని చేశాడు? ఇవి కాదు దేశంలో వాళ్ళ పార్టీ వాళ్ళని తీసినా వాళ్ళు పార్టీ వాళ్ళు వచ్చి సమాధానం చెప్పమను, ఈ పని చేశాడు మా వాడని. పేదలకు డబ్బు వేయటమే పెద్ద పని అంటున్నారు. అదే దరిద్రం. డబ్బు వేయటం అంటే ఎవరు సొమ్ము వేసాడు? ప్రజల సొమ్మే వేసాడు. బాగు చేయాలగా, ఇప్పుడు దేశం కూడా బాగు చేయాలిగా. డబ్బు వేయి, బాగు చేయి, పేదలను పెంచు, దేశాన్ని బాగు చేయి. ఏం బాగు చేసా? ఏమి చేయలేదు. ఏం చేయలేదు అంటున్నారు మీరు. ఆయన నేనే అంతా చేశాను, చంద్రబాబు వచ్చి పేదాలను ముంచేస్తున్నాడు అంటున్నారు. దొంగరాకుడుకు మేము ఊళ్ళోకి రమ్మనండి, ఊళ్ళోకి రాళ్ళు తెగుతారు. ఎందుకని? వాళ్ళు ఏం చేయలేదుగా. ఇప్పుడు ఏమైనా చేస్తే వాళ్ళు మంచి పని చేశాడు. ఇలా చంద్రబాబు దండం పెట్టుకుంటున్నాం అంటే ఏంటి?
సరే ఇంకో విషయం ఏంటంటే గనక ఆ. ముసలాళ్ళను కూడా మోసం చేసి పెన్షన్లన్నీ తీసేస్తున్నాడు అంట చంద్రబాబు. ఒట్టిదే ఆ మాట ఒట్టి మాట. పెన్షన్లు తీసేసి ఆ మాట తీసేయి. ఇంకా ఏడన్నా ఉంటే దేవుడు అని ఇస్తున్నాడు. అంటే ఏడన్నా దాటిపోయినాడు వాడు ఎగరెగిన వాళ్ళకే ఇస్తున్నాడు. వాడు ఎగరెగిన వాళ్ళకి ఇస్తున్నాడు. ఇస్తున్నాడా? వీడు దొంగలా కొడుకు అయితే. మరి 5 సంవత్సరాల్లో మరి ఆయన అయితే నేను అందరికి ఇచ్చాను. ఏది వాడు ఇచ్చినాడేమో ఆ 3,000 రూపాయలు 5 సంవత్సరాల పుడుకోదా ఇచ్చాడు. ఏటా 200. ఏడు వాడు ఇచ్చింది వాడు ఇచ్చింది లేదు, తగలబెట్టింది లేదు. వాడు దేశాన్ని ఈసారి వచ్చినట్టు మమ్మల్ని అమ్మేసేవాడు. మిమ్మల్ని కూడా అమ్మేసేవాడు. మిమ్మల్ని ఎట్లా అమ్ముతాడులే మరి. ఏమండి వాడు అంతా దొంగ కాగితాలు, దొంగ వ్యవహారం అంతా అంతా దొంగ వ్యవహారమే, టక్కర వ్యవహారం. వాడు ఇచ్చిన ఫ్యాష్ పుస్తకాలు కూడా సరైనవి కాదు. కాదు సరైనవి కాదా? కాదు. ఏది పాస్ పుస్తకాలు ఫోటో వేసుకొని మరి ఇస్తే సరైనవి కాదంటారు. రంగురంగుల పుస్తకాలు ఇస్తే మీకు ఇచ్చాడయ్యా, ఇచ్చే వాడి నమ్మకం లేదుగా. అట్లాంటి వాడికి మాకు నమ్మకం లేదు. అది వాడు ఇచ్చిన కాగితము మాకు నమ్మకం లేదు. అట్ట కాదు, ఎప్పుడు చూడండి రంగురంగుల పుస్తకాలు ఇచ్చాడు, పాస్ పుస్తకాలు మీకు. ఇచ్చాడయ్యా, ఇచ్చి నమ్మకం లేదు మనిషి. వాడు టక్కరాడు. అది ప్రభుత్వానికి రాకూడదు. అట్లాంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళు రాకూడదు అంటారు. రాకూడదు. మరి వచ్చేస్తాను అంటున్నాడు. యాడికి దొడ్డికా వచ్చేది? ఇంక దొడ్డే రమ్మను.